ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను, పుస్తకం తీసుకున్నారా? వజ అంటారు. అది ప్రతి ఒక్కళ్ళకి పూర్వం తెలుసండి మన ఊర్లలో. విలేజ్‌లో వస వాడడం అనేది ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకు అంటే పిల్లలకి పుట్టిన తర్వాత నాలుకకి కూడా రాసేవారనమాట. ఎందుకు రాసేవారు అంటే నాలుక పలచబడుతుందని, మాటలు తొందరగా వస్తాయని, అలాగే పొట్టలో ఉన్న క్రిములు అయ్యి చనిపోతాయని, అనేక రకాల ఉపయోగాలు వస వల్ల ఉన్నాయని దానిని పిల్లలకి గంధం తీసి కొద్దిగా రాసేవారండి. ఇది అందరూ వాడుకోవచ్చు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు వాడుకోవచ్చు. ఒక మిరకిల్ మూలిక వస అంటే. వస చెట్లు ఉన్న చోట చాలా పవర్ఫుల్ వాసన వస్తుంది. దీని యొక్క వేరు కొమ్ముల్లే ఉంటాయన్నమాట, పొడవుగా పసుపు టైప్‌లో. నీళ్ళు ఎక్కువ కావాలి ఇది బతకాలంటే. దీని వాసనకి పాములు చుట్టుపక్కలకు రావు. మీరు ఇంటి చుట్టూరు కూడా వేసుకోవచ్చండి. ఈ వస మొక్క పాతుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కలకి పాములు రాకుండా ఉంటాయి. విషహరి అండి ఇది. విషాన్ని బాగా తగ్గిస్తుంది, బాడీలో ఉన్న విషాన్ని. జ్వరాలు తగ్గుతాయి, రొంప తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది, లివరు, స్ప్లీను, కిడ్నీ, అలాగే హార్ట్ అన్నిటికి అన్ని జబ్బుల్ని తగ్గిస్తుంది. పొట్టలో ఎక్స్ట్రా నీరు, గుల్మ అంటాం, అటువంటివి తగ్గిస్తుంది. అలాగే ఫిట్స్ వచ్చే వాళ్ళకు వాడుకుంటే ఫిట్స్ తగ్గుతాయి. బ్రెయిన్ మానసికంగా ఎదగని పిల్లలు ఉంటే కనుక వసకుమ్మ రోజు గంధం పెట్టి ఆ గంధం నాకించి వాళ్ళకి పాలు ఎక్కువగా ఆహారం ఇస్తూ ఉంటే తెలివైన వాళ్ళుగా తయారవుతారు. అలాగే తెలివితేటలు పెరగడానికి కూడా వసని వాడుకోవచ్చు. దాన్ని లేహ్యంగా చేసి అమ్ముతారు, ట్యాబ్లెట్స్గా అమ్ముతారు. అవలేహ్యం అనమాట. వసని లేహ్యంగా చేసి తింటే కనుక అనేక రకాల ఉపయోగాలండి. మీకు దారుణంగా దగ్గు వస్తుంది, వసకొమ్ముని నిప్పుల మీద కాల్చండి, నల్లగా కాల్చిన తర్వాత ఆ పైన మరీ మసిగా ఉంటే కోకేసి ఆ ముక్కని నోట్లో పెట్టుకుని ఆ కస మింగుతూ ఉంటే దగ్గు తగ్గిపోతుంది. అదేవిధంగా పొట్టలో ఉన్న క్రిములు, లేకపోతే బాడీ మీద ఉన్న నల్లులు ఇలాంటి మీరు కుక్కలకి కూడా మున్నల్లులు అంటాం, టిక్స్ కాదండి, మున్నల్లు అని ఇంకో రకం ఉంటాయి. అటువంటిది కుక్కల ఒంటికి రాసినా కూడా పారిపోతాయి ఆ పౌడర్ వేస్తే. అలాగే పూర్వం కలరా, లేకపోతే ఈ మశూచికం, మలేరియా, డయేరియా ఇలాంటి అంటువ్యాధులు ఏవైతే పాకిపోతాయో అటువంటి సమయాల్లో అంటువ్యాధులు వచ్చిన టైంలో ఏం చేసేవారంటే ఈ వస కషాయం అనేది అందరూ తాగటం, లేకపోతే వసకొమ్ములు దండగా గుచ్చి గుమ్మాల్లో కట్టుకోవడం, జేబులో వసకొమ్ము పెట్టుకోవడం ఇలాంటివి చేసేవారండి. ఈ కరోనా టైంలో కూడా నేను ఎంతోమందికి వసకొమ్ములు కూడా ఇచ్చా జేబులో పెట్టుకోమని. అదేవిధంగా ఉల్లిపాయలు, హారతి కర్పూరం ఇవన్నీ కూడా మీకు మనిషి దగ్గరికి వైరస్ అనేది రాకుండా కాపాడతాయి. అలాగే నల్ల వేప అండి, తొరక వేప అంటారు, నల్ల వేప, పెద్ద వేప అంటారు దాన్ని. దాని గింజలు కూడా దండలు గుచ్చి పెట్టుకుంటే మనకి ఇంట్లోకి ఈ వైరస్లు అనేవి ప్రవేశించకుండా ఉంటాయన్నమాట. ఈ వసకొమ్ముని అనేక రకాలుగా మనం ఆయుర్వేద శాస్త్రంలో వాడుకోవచ్చండి. దీన్ని ఏం చేయాలి అంటే మనం వసకొమ్ముల్ని చక్కగా కడిగేసి చూర్ణం చేసుకుని ఆ చూర్ణానికి సమానంగా పంచదార, తేనె కలుపుకుని మీరు దాన్ని లేహ్యంగా తయారు చేసుకుంటే మిక్స్ అయిపోతుంది. ఆ లేహ్యాన్ని మీరు ఉదయం ఒక అరతులం, సాయంత్రం ఒక అరతులం పాలుతోటి తీసుకోవాలి. తీసుకుంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల చాలా బాగా ఉంటుందన్నమాట. వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి వచ్చి చదువు బాగా వస్తుంది, ఆకలి చాలా బాగా అవుతుంది. అలాగే ఏదైనా విషానికి సంబంధించిన క్రిములు కుట్టినప్పుడు విషం గమ్ముని శరీరానికి ఎక్కకుండా, అదేవిధంగా పొట్టలో చేరిన విషపు నీరు అంటాం మనం, గుల్ము అంటాం ఆయుర్వేదంలో. పొట్టలో కానీ శరీరానికి కానీ వచ్చిన విషపు నీళ్ళని తగ్గించడానికి కూడా మనం ఈ వస అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ వసకొమ్ముల్ని నీళ్ళలో శుభ్రంగా కడిగేసి మీరు ఒక కుండ తీసుకోండి. ఆ కుండలో రాతి సున్నం అంటాం కదా, సున్నం, మన గుల్ల సున్నం, రాతి సున్నం. గుల్లలంటే మనకు సముద్రపొడిన, నదుల్లోని, కాలువల్లోని దొరికే గుల్లల్ని గుట్టపోసి వాటిని బట్టీలో వేసి కాల్చాక సున్నపు గుల్ల అవుతుంది. అది కాకుండా రాతి సున్నం అని దొరుకుతుంది అనమాట. రాళ్ళు ఉంటాయి, కాల్షియం స్టోన్స్, వాటిని కాల్చి ఇస్తారు. కొన్ని రాళ్ళు ఒక కుండలో వేసి నీళ్లు పోసి ఉడికేటప్పుడు ఉడుకు మొదలెట్టి ముందర ఈ వసకొమ్ములు వేసేసి
వాటిపైన మళ్ళీ సున్నపురాళ్ళు వేసేయండి. అలా అయినా వేయచ్చు. లేదు ముందర సున్నపురాళ్ళు పేర్చి వసకొమ్ములు వేసి దానిపైన మళ్ళీ సున్నపురాళ్ళు పేర్చేసి మీరు నీళ్లు పోస్తే ఉడికిపోతుంది. అది ఉడికిన తర్వాత దానికి మూత వేసి శుభ్రంగా కట్టేసి దాన్ని ఒక నెలలు వదిలేయండి. అలా 21 రోజుల నుంచి నెల వదిలేసి నెల తర్వాత ఆ వసకొమ్ముల్ని తీసుకుని సున్నం అంతా బయటపడేసి వాటిని శుభ్రంగా కడుక్కుని దాన్ని చూర్ణం చేసుకుని వాడుకుంటే ఒక రసాయనంలో పనిచేస్తుందండి. అంటే సర్వవ్యాధి నివారణి. మీకు లివర్ ఎన్లార్జ్మెంట్ కానీ, హార్ట్ ఎన్లార్జ్మెంట్, కిడ్నీలో ప్రాబ్లం ఉంది, మూత్రంలో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఫీవర్ వచ్చింది, లేకపోతే నాలిక మీద అనేక రకాలైన వ్యాధులు వచ్చినాయి, నోరుకు పుండు పడ్డంది, దగ్గు వచ్చింది, లేకపోతే జలుబు వచ్చింది, ఇలాగా దేనికైనా కూడా అంత పొడిని తీసుకుని మీరు తేనెలో కలుపుకుని మాత్రలు చేసుకుని ఆ మాత్ర బుగ్గన పెట్టుకోవచ్చు. ఈ వ్యాధులు అన్నట్లుగా కసం మింగుతూ ఉండండి. లేదు శనగగింజలే మాత్రలు చేసుకుని ఉదయం 2 సాయంత్రం 2 పాలతోటి కూడా వేసుకోవచ్చండి. వాటిని నీళ్ళతోటి నూరి మాత్ర చేసుకోవాలన్నమాట. ఇలా వాడుకుంటే మీరు నేను చెప్పిన వ్యాధులు అంటే జ్వరం కానీ, దగ్గు కానీ, రొంప కానీ అంటే కోల్డ్ కాఫ్, ఓకేనండి, గుండె దడ, లేకపోతే పైత్యం, అజీర్ణం, లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, స్ప్లీన్ ప్రాబ్లం, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని తగ్గించి రక్తశుద్ధి చేసి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మీకు వస గురించి ఒక 5-6 పేజీలు ఉంటుంది. మీకు అది చదివితే ఒక 5-6 ఎపిసోడ్లు అవుతాయండి. దాన్ని విడమర్చి ముందు మళ్ళీ ఈ వస మీదే ఇంకా 2-3 వీడియోలు చేద్దామండి. అందరికీ ఉపయోగం. చాలా సింపుల్ హెర్బ్. దాన్ని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అది పచ్చి వేరు కనుక తీసి దాన్ని రసం తీసి కనుక చక్కగా కొంచెం నూరి దాంట్లో రసం తీసి కనుక ఒక తులం, ఒక అరతులం, తులం కూడా కాదు, ఒక అరతులం అలా ముసలి వాళ్ళకి పాలలో కలిపి ఇవ్వచ్చండి. అతిగా తీసుకుంటే వాంతులు కూడా అవుతాయి. వస వల్ల వికారం వచ్చి వాంతి అవుతుంది అనమాట. అందుకు అతిగా తీసుకోవద్దు. ఒక చిన్నగా మాత్రలు చెప్పాను కదా నేను, బఠానీ గింజల్లేక కానీ శనగగింజల్లేక కానీ చేసుకుని వాడుకోవాలి. వాంతులు అవ్వడానికి అది ఇవ్వాలంటే అరతులం నుంచి తులం దాకా ఇస్తే వాంతులు అవుతాయి, వికార పెడుతుంది బాగా. అలాంటి ప్రయోగాలు చేయొద్దు దయచేసి. ఓన్లీ దీన్ని నేను చెప్పిన మెడిసిన్స్గా మాత్రమే వాడుకోండి. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పానండి, పొయ్యి మీద వాటిని కాల్చి మరీ మసిగా ఉన్నది గోకేసి ఒక ముక్క బొగ్గన పెట్టుకుని దాన్ని కొరుకుతా వచ్చిన కషాయం మింగుతూ ఉంటే కాఫ్, కోల్డ్ కూడా తగ్గుతాయండి. దగ్గు చాలా బాగా తగ్గుతుంది. అదేవిధంగా పిల్లలకి ఆకలి పెరుగుతుంది, బాగా తెలివితేటలు పెరుగుతాయి. నాలిక రాస్తే నాలిక పలచబడుతుంది. ఎవరైతే పిల్లలు నత్తిగా మాట్లాడుతున్నారో అటువంటి వాళ్ళకి మీరు ఈ వసకొమ్ము గంధం తీసి రోజు ఉదయం పడుకునేటప్పుడు రాయండి. కొన్నాళ్ళకి నత్తిపోతుంది. అలాగే కొన్ని అక్షరాలు పలకలేరు పిల్లలు, నత్తితోటి పలుకుతూ ఉంటారు. ఆ పలకలేని అక్షరాలు కూడా చక్కగా నాలిక తిరిగి స్వచ్ఛంగా పలుకుతారు. మంత్రాలు కానించి అన్నీ. అంత అద్భుతమైన పని, అంత చక్కని పని ఈ వసకొమ్మలు చేస్తాయండి. ఓకేనా? నమస్తే.